సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జనవరిలో మరో డిఎస్సి, సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు, డేటా సెంటర్లలో ప్రపంచంలోనే ఏపీ టాప్, భారీగా ఐఏఎస్ల బదిలీలు, హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్న్యాహోర్కైకు సాహిత్య నోబెల్, నేడు రేపు వర్షాలు, దసరా మహోత్సవాలలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయిల్ హమాస్ అంగీకారం. 3 వికెట్లతో దక్షిణాఫ్రికా గెలుపు. నోటిపూత తగ్గాలంటే ఏం తినాలి? ఈరోజు వార్తలను చూద్దాం. జనవరిలో మరో డిఎస్సి, ఉపాధ్యాయ అభ్యర్థులకు మరో శుభవార్త. మెగా డిఎస్సి ద్వారా ఇప్పటికే 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అదే ఏడాది మార్చిలో రాత పరీక్షలు నిర్వహించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో గురువారం మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2026 జనవరిలో నోటిఫికేషన్, మార్చిలో డిఎస్సితో పాటు స్పెషల్ డిఎస్సి రాత పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయ విధుల్లో చేరేలా ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. తిరుపతికి కాస్తంత దూరంలో సరైన రోడ్డు కూడా లేని ఓ కుగ్రామంలో నడక మొదలుపెట్టారు. విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభించారు. ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే చంద్రబాబు నాయుడు. తన ప్రజా రాజకీయ జీవితంలో ఆయన మరో మైలురాయి దాటనున్నారు. ఈ రోజుతో ముఖ్యమంత్రి పదవిలో ఆయన 15 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. దేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా చేసిన వారి జాబితా పెద్దదే ఉంటుంది. కానీ దక్షిణ భారతంలో అలాంటి ఘనత కొందరికే దక్కింది. కరుణానిధి 18 ఏళ్ల 362 రోజుల పాటు సీఎంగా పదవిలో ఉన్నారు. పుదుచ్చేరి సీఎంగా ఎన్ రంగస్వామి 16 ఏళ్లకు పైగా పదవిలో ఉన్నారు. వారిద్దరి తర్వాత ఇప్పుడు దక్షిణాదిలో చంద్రబాబు మాత్రమే 15 ఏళ్ల రికార్డును అధిగమించారు. ఎంజి రామచంద్రన్, ఈకే నైనార్, జయలలిత, రామకృష్ణ హెగ్డే వంటి నాయకులు కూడా తమ జీవితకాలంలో 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబు ఖాతాలోనే ఉంది. ఆయన ఉమ్మడి ఏపీకి 8 ఏళ్ల 255 రోజులు సీఎంగా చేశారు. నవ్యాంధ్ర సీఎంగా ఆయన పదవీకాలం నేటికి 6 ఏళ్ల 110 రోజులు. వెరసి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. డేటా సెంటర్ సామర్థ్యంలో ప్రపంచంలో ఏపీ టాప్. అంతర్జాతీయంగా డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ టాప్గా నిలవనుంది. ప్రస్తుతం వర్జీనియాలోని 1.3 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ మాత్రమే టాప్ 1లో ఉంది. కానీ ఇప్పుడు విశాఖలో టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫో 1 గిగావాట్, సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. దీంతో విశాఖలో ఏకంగా 3.5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో రాష్ట్రం అంతర్జాతీయంగా నంబర్ 1గా నిలవనున్నదని ఐటీ శాఖ చెబుతోంది. ఈ డేటా సెంటర్ల ద్వారా రానున్న 5 ఏళ్లలో 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ప్రకటన చేయనున్నారు. భారీగా ఐఏఎస్ల బదిలీలు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అఖిల భారత సర్వీస్ అధికారుల బదిలీలు చేపట్టింది. కొన్ని కీలక శాఖలకు విభాగాధిపతులను, 7 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లను నియమించింది. మొత్తం 29 మందిని బదిలీ చేయగా 2 అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కేవీఎన్ చక్రధర్ బాబును
సెకండరీ హెల్త్ డైరెక్టర్గా నియమించింది. మంజీర్ జిలానీని మార్క్ఫెడ్ నుంచి బదిలీ చేసి వ్యవసాయ శాఖ డైరెక్టర్గా నియమించింది. ఆయనకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ మార్క్ఫెడ్ల ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ శాఖలో ఉన్న ఎస్ దిల్లీరావును బదిలీ చేసి పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ ఎండీగా నియమించింది. కొంతమంది జూనియర్ ఐఏఎస్లను సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీ స్థానాల్లో ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీగా సి విష్ణుచరణ్, మెడికల్ అండ్ హెల్త్ ఎస్ఎస్ శోభిక, గృహ నిర్మాణం డిప్యూటీ సెక్రటరీ బిఎస్వి త్రివినాకు పోస్టింగ్లు లభించాయి. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న ప్రసన్న వెంకటేష్కు లిడ్ క్యాప్ వైస్ చైర్మన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాప్ ఎండీ ఎస్ భరణి యువజన సర్వీసుల శాఖ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్న్యాహోర్కైకు సాహిత్య నోబెల్. ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్న్యాహోర్కై ఈ ఏటి సాహిత్య నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎర్నెస్ట్ హెమింగ్వే, ఆల్బర్ట్ కాము, టోనీ మారిసన్ వంటి దిగ్గజ రచయితల అడుగుజాడల్లో నడిచిన లాస్లో శైలి కఠినంగా పాఠకులను పరీక్షించేలా ఉంటుందని సాహితీ ప్రియులు అంటారు. ప్రపంచాన్ని ఒక్క నృత్యం, ఒక్క తత్వం, ఒక్క కథనంలో కట్టిపడేయలేమని, అనేక సత్యాలు ఉంటాయని, ప్రతిదీ దాని దృక్కోణంలో నిజమని చెప్పే లోతైన తాత్విక దృష్టి ఆయన రచనల్లో ఉంటుందని, పతనం దిశగా కదిలే మనుషులపై ఆసక్తి ఆయన రచనల్లో కనబడుతుందని వారు పేర్కొంటారు. తాత్వికతను, విషాదంతో కూడిన హాస్యాన్ని మేళవించిన నవలలతో సుప్రసిద్ధుడయ్యారు ఆయన. 1954లో హంగరీలోని జులా పట్టణంలో ఓ మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించిన లాస్లో తొలుత ఫ్రీలాన్స్ రైటర్గా కొన్నాళ్లు పనిచేశారు. 1985లో తన తొలి నవల శాటాన్ టాంగ్ రాశారు. మొదటి నవలతోనే హంగరీ సాహితీ ప్రపంచంలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రముఖ హంగేరియన్ ఫిల్మ్ మేకర్ బెలా టారో ఆ నవల చదివి ముగ్ధుడై దాన్ని ఎలాగైనా తెరకెక్కించాలనే పట్టుదలతో 1994లో 7.5 గంటల సినిమాగా రూపొందించారు. లాస్లో రాసిన ద మెలాంకలీ ఆఫ్ రెసిస్టెన్స్ నవలను బెలా టారో తెరకెక్కించారు. లాస్లో నవలల్లో కనిపించే ప్రత్యేకత పొడవాటి వాక్యాలు, కొన్ని వాక్యాలైతే పేజీన్నర ఉంటాయి. నేడు రేపు వర్షాలు. దక్షిణ ఒడిశా నుంచి ఏపీ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని గురువారం కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి పిడుగులు, మెరుపులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా పూలతోటలో 6.8, హస్తకావేరిలో 5.3, అనకాపల్లి జిల్లా లక్ష్మీనారాయణ నగర్లో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ అందించిన సేవలు ప్రశంసనీయమైనవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన రెడ్ క్రాస్ వాలంటీర్ల అభినందన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జి లక్ష్మీశా మాట్లాడుతూ దసరా మహోత్సవాలలో వృద్ధులకు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వాలంటీర్లు మంచి సేవలు అందించారని చెప్పారు. ఉత్సవాలు 11 రోజుల పాటు జరిగిన లక్షలాది భక్తులు హాజరైన రెడ్ క్రాస్ వాలంటీర్లు అలుపెరగకుండా రాత్రింబవళ్లు పనిచేశారని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఇదే సేవాభావంతో భవిష్యత్తులో మరిన్ని ప్రజోపయోగ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన రెడ్ క్రాస్ వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ వైద్యులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి సమరం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మార్గదర్శకత్వంలో అద్భుతంగా సేవలు అందించగలిగామని చెప్పారు. ఒక షిఫ్ట్కు 20 మంది చొప్పున 3 షిఫ్టుల్లో రోజుకు 60 మంది విద్యార్థులు అమ్మవారి భక్తులకు సేవలందించారని చెప్పారు. కేబిఎన్, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల,
సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్, రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొన్నట్లు తెలిపారు. దసరా ఉత్సవాలే కాక రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా రెడ్ క్రాస్ బృందాలు పాల్గొంటున్నాయని తెలిపారు. రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ, నదిలో, కాలువలలో ఉన్న వ్యర్థాల తొలగింపు కోసం వందే కృష్ణం అనే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు చెప్పారు. వరద సమయంలో సేవలందించామని, P4 కార్యక్రమంలో కూడా భాగస్వాములు అవుతున్నామని చెప్పారు. దాదాపు 270 మందికి కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, ఎలక్ట్రిక్ ఆటోలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఈ చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, KBN కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వాలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయిల్, హమాస్ అంగీకారం. ఇజ్రాయిల్ ప్రకోపంతో 2 ఏళ్లుగా బాంబుల వర్షం కురుస్తున్న గాజా గడ్డపై ఎట్టకేలకు శాంతి పవనాలు వేయనున్నాయి. ఆకలి చావులు, ఆర్తనాదాలు తాత్కాలికంగానైనా ఆగిపోనున్నాయి. తమ సుదీర్ఘ యుద్ధాన్ని నిలిపివేసేందుకు ఇజ్రాయిల్, హమాస్ తాజాగా అంగీకరించాయి. బందీలు, ఖైదీల విడుదలకు సమ్మతించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈజిప్టు వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో యుద్ధానికి పూర్తిస్థాయి ముగింపు దిశగా ఇజ్రాయిల్, హమాస్ గురువారం ఈ మేరకు తొలిదశ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిణామంపై ట్రంప్, భారత ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 3 వికెట్లతో దక్షిణాఫ్రికా గెలుపు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో నాడిన్ డిక్లెర్క్ 54 బంతుల్లో 84 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్తో వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్కు షాక్ ఇచ్చింది. తొలుత భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. రిచా ఘోష్, ప్రతీక రావల్, స్నేహ్ రాణా పోరాటాలు వృధా అయ్యాయి. ట్రైన్ 3 వికెట్లు, కాప్, డిక్లెర్క్, యమ్లబా తలో 2 వికెట్లు సాధించారు. ఛేదనలో సౌత్ ఆఫ్రికా 48.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగుల స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ ట్రైన్ రాణించారు. డిక్లెర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. నోటిపూత తగ్గాలంటే ఏం తినాలి? నోరు పూసి బాధ కలగడానికి రిబోఫ్లెవిన్ విటమిన్ లోపమే కారణం. రిబోఫ్లెవిన్ విటమిన్ బి కాంప్లెక్స్ గ్రూపుకు చెందిన విటమినే. చాలామందిలో నోరు పూసినట్లు అవడానికి ఈ విటమిన్ లోపం ముఖ్య కారణం. ఈ విటమిన్ లోపం వల్ల నోటిపోతే కాకుండా రకరకాల బాధలు కలుగుతాయి. కొందరికి పెదాలు పగిలి నిలువుగా గాళ్ళు కనపడతాయి. మరికొందరిలో కళ్ళు ఎర్రబడినట్లు అయ్యి మంట అనిపిస్తాయి. ఇదే కాకుండా ఇంకొందరికి ముక్కు దగ్గర నుంచి నోటి నొసల వరకు నల్లటి మచ్చలు తయారవుతాయి. రిబోఫ్లెవిన్ అన్ని రకాల ఆకుకూరల్లోనూ ఎక్కువగా లభ్యమవుతుంది. అందుచేత ఆకుకూరలు ఎక్కువగా తినేవారిలో నోటిపూత కనబడదు. పాలల్లోనూ, పాలతో తయారు చేసే పాలకోవా వంటి తినుబండారాల్లోనూ, మాంసం, చేపలు, కాలేయం, ఈస్ట్లోనూ రిబోఫ్లెవిన్ పుష్కలంగా లభ్యమవుతుంది. అలాగే పాలిష్ పట్టనటువంటి బియ్యం, గోధుమల ద్వారా శరీరానికి ఈ విటమిన్ లభ్యమవుతుంది. మామూలు పప్పు దినుసుల్లో కంటే నానబెట్టి మొలకెత్తిన పెసలు, శనగలు వంటి వాటిల్లో రిబోఫ్లెవిన్ ఉంటుంది. మన జీర్ణకోశంలో ఉండే కొన్ని ఉపయోగకరమైన బ్యాక్టీరియా క్రిములు కూడా రిబోఫ్లెవిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఎంతో మేలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. మెరిసిన భారత షట్లర్లు. ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ సత్తా చాటింది. సెమీస్కు దూసుకెళ్లి ఈ టోర్నీ చరిత్రలో తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఢిల్లీకి బెంగాల్ చెక్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో దబంగ్ ఢిల్లీ జోరుకు తెరపడింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పోర్లో బెంగాల్ వారియర్స్ 37-36తో ఢిల్లీని ఓడించింది. భారత పారా వాలీబాల్ కెప్టెన్ ప్రశాంత్. పారా సిట్టింగ్ వాలీబాల్ వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టు కెప్టెన్గా జి ప్రశాంత్ నియమితులయ్యాడు. అమెరికాలోని ఇండియానాలో వచ్చే ఆదివారం నుంచి ఈ పోటీలు జరగనున్నాయి. మరిన్ని వార్తా విశేషాలతో
రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.